రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొత్తాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం పట్టణం క్రాంతి భవన్లో నిరుద్యోగ ఆవేదన సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల 17వ తేదీన జరిగే విజయవాడలో రాష్ట్ర సంస్థని నిరుద్యోగ రాష్ట్ర సంస్థని జయప్రదం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా క్రాంతి భవన్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీని వాగ్దానాన్ని మరిచి ఈ వేళకి సంవత్సరం పాటు గడుస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఖాళీలు ఉన్న 2,34,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి, అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ అలాగే ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందితో ఈ నెల 17వ తేదీన జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగులకి పిలుపునిస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కానీ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి, అలాగే ఎన్నికల్లో పాదయాత్రలో హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ గారు పరోక్షంగా ప్రత్యేకంగా ప్రైవేట్ రంగంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అలాగే 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు ఉద్యోగాలు ఊసేయలేదు. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఈ నిరుద్యోగులపైన చర్చించి, అలాగే ఈ నిరుద్యోగులకి ఎన్నికల్లో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిష్టమని చెప్పిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగ ప్రతి ఊసి లేకుండా చేసింది. అదే తక్షణమే అసెంబ్లీలో చర్చించి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం లెక్కలేసిన తర్వాత ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.